మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 206. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూస్తున్నారు తప్ప ప్లీజ్ కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉందో. జస్ట్ కామెంటే కదా నేను అడిగింది, అండ్ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. రిత్విక్ వాళ్ళ ఫ్లాట్లో ఒక్కడే కూర్చుని సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటాడు. అలా ఆ కళ్ళల్లో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటే తన కంటి కొనల నుండి కన్నీరు కిందికి జారుతుంది. మరి రిత్విక్ ఎందుకంత బాధపడుతున్నాడో ముందు ముందు చూద్దాం. ఇలా రిత్విక్ బాధపడుతుండగా కాలింగ్ బెల్ మోగుతుంది. రిత్విక్ ఎవరొచ్చారో తెలియక వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా వైష్ణవి ఉంటుంది. వైష్ణవిని చూడగానే ఫేస్ పక్కకి తిప్పేసి, మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా మేడం, నన్ను ఇంకొకసారి కలవద్దని. ఎందుకు ఇలా ప్రతిసారి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? మీకు ఒకసారి చెబితే అర్థం కాదా అని చాలా కోపంగా అంటాడు రిత్విక్. తనతో రిత్విక్ ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నాడో వైష్ణవికి కొంచెం కూడా అర్థం కాక ఇంకా అలాగే నిలబడి రిత్విక్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో వెనకాల నుండి విక్రమ్ వచ్చి వైష్ణవి భుజం చుట్టూ చేతులు వేసి రిత్విక్ వైపు చూసి, నీతో కొంచెం మాట్లాడాలి రిత్విక్ అని అనగానే వెంటనే రిత్విక్ తన చేతులను జోడించి దండం పెడుతూ, ప్లీజ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. మీకు చెప్పాను కదా ఇంకెప్పుడు మీ లైఫ్లోకి నేను రానని. అలాగే ఇదిగో మీ పక్కన ఉన్న మీ భార్య, ఈ అమ్మాయి గురించి నేను అసలు పట్టించుకోను. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఇంకొకసారి నా జీవితంలోకి రావద్దు అని డోర్ వేయబోతుండగా ఇంతలో విక్రమాదిత్య వెనకే తన కుటుంబ సభ్యులు అందరూ వస్తారు. రిత్విక్ వాళ్ళందరినీ చూసి తనకి ఏమీ అర్థం కాక, అసలు ఎవరు మీరంతా, ఎందుకు ఇలా వచ్చి నన్ను విసిగిస్తున్నారు అని కొంచెం కోపంగా అంటాడు. విక్రమ్ రిత్విక్ వైపు చూసి, రిత్విక్ నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మమ్మల్ని ముందు లోపలికి రానిస్తే విషయం ఏంటో చెబుతాము. ముందు కొంచెం మా మాట వింటావా అని విక్రమ్ కూడా కొంచెం సీరియస్గా అంటాడు. కానీ రిత్విక్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేడు. విక్రమాదిత్య గారు, మీరు నాకు కంపెనీలో బాస్ అవ్వచ్చు, కానీ నేను మీ కంపెనీలో రిజైన్ చేసి 2 days అవుతుంది. మీరు మెయిల్ చెక్ చేసుకోలేదేమో, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి అని రూమ్లోకి వెళ్ళడానికి వెనక్కి తిరిగేలోపు రిత్విక్ అన్న పిలుపుకి తన అడుగు ఆగిపోతుంది. తనని ఎవరు పిలిచారా అని రిత్విక్ ముందుకు తిరగగానే తన ఎదురుగా అమృత నుంచుని ఉంటుంది. రిత్విక్ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఎవరు మీరు అని అడుగుతాడు. అమృత రిత్విక్ వైపు చూసి, రిత్విక్ నేను గుర్తుకులేనా అని అడగగానే, చూడండి మీరెవరో నాకు తెలియదు. అసలు మీరందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అటువైపు తిరిగి చెప్పగానే, రిత్విక్ ఎందుకు అటువైపు తిరిగి సమాధానం చెప్తున్నావు? ఒకసారి నా వైపు చూడు, నేనెవరో నీకు నిజంగా గుర్తుకులేనా? ప్లీజ్ అని అడగగానే రిత్విక్ వెంటనే అమృత వైపు తిరిగి, చూడండి మీరెవరో నాకు గుర్తులేదు. ఎందుకిలా ప్రతిసారి నేనెవరో గుర్తుకులేనా అని అడుగుతున్నారు? దయచేసి అందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని రిత్విక్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. అమృత కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారిపోతూ ఉంటాయి. విక్రమ్ అమృత భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని, అమృత ప్లీజ్ కంట్రోల్ అవ్వు. నువ్విలా అయిపోతే ఇంకా రిత్విక్కి ఎప్పుడు గతం గుర్తుకు చేస్తావు? ముందు తనకి నువ్వు గుర్తుకు వచ్చేలాగా చేసుకోవాలి. అలా జరగాలంటే నువ్వు రిత్విక్తో ఉండాలి అని అనగానే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి విక్రమ్, అలా ఎలా ఒక ఆడపిల్లని ఒక అబ్బాయి దగ్గర ఒంటరిగా ఉండనిస్తాము అని అనగానే విక్రమ్ వాళ్ళందరి వైపు సీరియస్గా చూస్తాడు. వెంటనే ఎవరు మాట్లాడరు. చూడండి, అమృత రిత్విక్ ఎప్పుడో ఒకటయ్యారు. అది వాళ్ళిద్దరి ఇష్టప్రకారం జరిగింది. ఇంకా మీకు తెలియవలసిన విషయం ఏంటంటే, వైష్ణవి రిత్విక్ ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ చాలా వరకు ఒకచోటే ఉండేవారు. కానీ ఎప్పుడూ కూడా రిత్విక్ తన లిమిట్ క్రాస్ చేయలేదు. నాకు రిత్విక్ పై నమ్మకం ఉంది. ఇప్పుడు కనుక
అమృత రిత్విక్కి దూరంగా ఉంటే రిత్విక్కి గతం ఎప్పటికీ గుర్తుకు రాదు. చూస్తూ చూస్తూ అమృత జీవితాన్ని మన చేతులారా నాశనం చేయాలని అనుకోకండి. ఈ రోజు నుండి అమృత రిత్విక్తో కలిసి ఉంటుంది అని అమృత వైపు తిరిగి, చూడమృత, నీ రిత్విక్ని నువ్వే నీ దారిలోకి తెచ్చుకోవాలి. తనకి గతం మొత్తం గుర్తుకు వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత నీపై ఉంది. ఇప్పుడు తను బాధలో ఉన్నాడు. తనకి నువ్వు గుర్తులేవు కాబట్టి వైష్ణవి నన్ను పెళ్లి చేసుకుందన్న బాధలో తను ఇలా మాట్లాడుతున్నాడు. ఒకసారి నువ్వు గుర్తుకు వస్తే రిత్విక్ మళ్ళీ మామూలుగా మారుతాడు. నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని మార్చుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది అని చెప్పగానే, థ్యాంక్ యూ బావా, నేను కూడా అదే అనుకున్నాను. నేను ఈ రోజు నుండి రిత్విక్తో కలిసి ఉంటాను. రిత్విక్తో కలిసి ఉండడానికి నేను ఏదైనా చేస్తాను అని నవ్వుతూ చెబుతుంది. సరే, నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు వెంటనే కాల్ చేయి, సరేనా? రిత్విక్ కోపంలో ఏమన్నా అన్నా పట్టించుకోకు అని అనగానే, నాకు తన పరిస్థితి తెలుసు బావా, నేనెందుకు నా భర్త పైన కోపం తెచ్చుకుంటాను? మేమిద్దరం ఒకటైనప్పుడే తను నాకు భర్తగా నేను ఫిక్స్ అయ్యాను. తాళి కట్టకపోతే ఏమైంది? తను నేను ఇష్టపూర్వకంగా ఒకటయ్యాము. తను నా భర్తని నేను ఎప్పటికీ వదులుకోలేను అని చెప్పి అందరి వైపు చూసి, నేను అప్పుడప్పుడు ఇంటికి వస్తాను, నా గురించి భయపడకండి. రిత్విక్ గురించి నాకన్నా ఇంకెవరికి తెలియకపోవచ్చు అని వైష్ణవి వైపు చూసి, నీకన్నీ తెలుసు కదా అక్క, నేనేమి తప్పుగా అనుకోవడం లేదు. రిత్విక్కి గతం గుర్తులేదు కాబట్టి నిన్ను ప్రేమించాడు. నీకు రిత్విక్ పై కోపం ఉంటే ప్లీజ్ కోపం చూపించవద్దు అని చెప్పి అనగానే, వైష్ణవి అమృత చేతులను పట్టుకుని, నాకు రిత్విక్ పై ఎటువంటి కోపం లేదు అమృత, నువ్వు రిత్విక్తో కలిసి ఉంటే చూడాలనుంది. రిత్విక్కి త్వరగా తన గతం గుర్తుకు వచ్చి నిన్ను గుర్తుపడితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు అని అనగానే, థ్యాంక్ యూ అక్క అని వైష్ణవిని హక్ చేసుకుంటుంది అమృత. ఇంకా అందరూ కూడా అమృతకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి తమ ప్యాలెస్కి బయలుదేరతారు. విక్రమ్ అమృత వైపు చూసి, నీకు కావాల్సిన డ్రెస్సెస్ మరియు థింగ్స్ అన్నీ నేను ఈవినింగ్లోగా పంపిస్తాను అని అనగానే, వద్దు బావా, నాకు కావాల్సినవన్నీ నేను రిత్విక్తో కలిసి వెళ్ళి బయట తెచ్చుకుంటాను. తనతో క్లోజ్గా ఉండాలంటే తప్పకుండా తనని బయటకు తీసుకుని వెళ్ళాలి. అవన్నీ నేను చూసుకుంటాను కదా అని అనగానే, విక్రమ్ తన వ్యాలెట్ నుండి క్రెడిట్ కార్డు తీసి అమృతకి ఇచ్చి టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమృత గాఢంగా ఒక నిట్టూర్పు వదిలి మళ్ళీ డోర్ నాక్ చేస్తుంది. మరి అమృత రిత్విక్కి గతం గుర్తుకు వచ్చేలాగా చేస్తుందా? రిత్విక్ బిహేవియర్ ఎందుకు అలా ఉందో మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.